హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వందన. ఈ వీడియోలో లవబుల్ ఏఐ టూల్ ఎలా యూజ్ చేయాలో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో లవబుల్ ఏఐ టూల్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. తర్వాత మనకి ఫస్ట్లో లవబుల్ అని వచ్చి లింక్ వస్తుంది. ఈ లింక్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక మనకి లవబుల్ ఏఐ టూల్ హోమ్ పేజ్ వస్తుంది. ఇక్కడ చూపిస్తుంది చూడండి, బిల్డ్ సంథింగ్ లవబుల్. ఇక్కడ మనం గూగుల్ అకౌంట్తో లాగిన్ అయి మనం ఏదైనా వెబ్సైట్ని బిల్డ్ చేసుకోవచ్చు. మనకి కోడ్ రాకపోయినా పర్వాలేదు. ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసినవి కొన్ని వెబ్సైట్స్ మనకి అయితే చూపిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది మన గూగుల్ అకౌంట్తో లాగిన్ అయి మనం వెబ్సైట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కామర్స్ అనే వెబ్సైట్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నా. ఫ్రెండ్స్, నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మనకి ఏదైనా వెబ్సైట్ని ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాం, కానీ దానికి ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలో మనకి తెలియనప్పుడు ఏం చేయాలంటే చాట్ జీపీటీకి వెళ్ళండి. జస్ట్ ఇలా చెప్పండి, నేను లవబుల్ ఏఐ టూల్లో ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయాలి అనుకుంటున్నా. అప్పుడు అది మనకి సింపుల్గా ఇస్తుంది. అక్కడ ఆ టెక్స్ట్ని కాపీ చేసి ఇక్కడ లవబుల్లో పేస్ట్ చేసేయండి. అంతే, వెరీ సింపుల్. నేను కూడా అలానే చేశాను. మీకు ఇప్పుడు ప్రిపేర్ చేసి చూపిస్తాను. చూడండి, నేను కామర్స్ వెబ్సైట్ని గురించి చాట్ జీపీటీని అడిగితే నాకైతే ఇచ్చేసింది. ఇప్పుడు మన గూగుల్ అకౌంట్తో లాగిన్ అయి చేసుకుందాం. ఇప్పుడు కంటిన్యూ విత్ గూగుల్. నా గూగుల్ అకౌంట్ ఇక్కడ ఉంది, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేసేస్తా. చూడండి, నాకైతే వచ్చింది. ఇక్కడ మనం స్కిప్ చేసేద్దాం. స్కిప్ చేసేసి ఇక్కడ ఆల్రెడీ మనం టెక్స్ట్ని పేస్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకి అది స్టార్టింగ్ జనరేట్లో ఉంది. జనరేటింగ్ అవుతుంది. మనకి 2 or 3 minutes అయితే టైం పడుతుంది. మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే మనం కామర్స్ వెబ్సైట్ ఇచ్చాం కదా, అది ఒక్కొక్క పేజ్ అన్నది మనకి క్రియేట్ అవ్వాలి కాబట్టి మనకి టైం పడుతుంది. వెయిట్ చేద్దామా మరి? కామర్స్ది ప్రిపేర్ అయిపోయింది, చూద్దాం. చూడండి, ఇక్కడ స్టోర్, ప్రొడక్ట్స్, కేటగిరీస్, అబౌట్, సెర్చ్ బార్ ఉంది. అండ్ ఇక్కడ మన అకౌంట్, అండ్ ఇక్కడ యాడ్ టు కార్ట్ చేస్తాం కదా, అవి ఇక్కడ ఉంటాయి, ప్రొడక్ట్స్ అన్నవి. ఇప్పుడు చూడండి, షాప్ నౌ అండ్ బ్రౌజ్ కేటగిరీస్. ఇక్కడ షాప్ బై కేటగిరీస్ ఉంటాయి చూడండి. క్లాతింగ్, ఫుట్వేర్, యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్స్, లైఫ్ స్టైల్, హోమ్ అండ్ ఫ్యూచర్ ప్రొడక్ట్స్. చూడండి, ఇక్కడ హెడ్సెట్ ఉంది. అండ్ స్టే అప్డేట్, ఇది మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టోర్, షాప్, సపోర్ట్, కంపెనీ. ఇప్పుడు నేను ఫుట్వేర్ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఆల్ ప్రొడక్ట్స్, నాకైతే ఒక ఫుట్వేర్ వచ్చింది. ఇక్కడ చూడండి, మినిమల్ వైట్ స్నీకర్స్ అండ్ ఫుట్వేర్. ఇక్కడ మనకి మనీ వచ్చేసింది. మనం ఇది కార్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ టు కార్ట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మెసేజ్ వచ్చింది చూడు, యాడెడ్ టు కార్ట్ అని. చూడండి, ఇది మనకి కార్ట్లో యాడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి ఫిల్టర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నేమ్ A to Z. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఇక్కడ ఇక్కడ సెర్చ్ బార్లో ఒకటి క్లిక్ చేద్దాం.
డెల్ ల్యాప్టాప్. సో మనకైతే రాలేదు, చూద్దాం, ట్రై చేద్దాం. ఇక్కడ మనం తొలైతే ఫుట్వేర్లో ఉన్నాం కాబట్టి మనకైతే రాలేదు. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్లో ఉందాం, చూద్దాం. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు హెడ్ ఫోన్స్ కూడా కార్ట్లో యాడ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, స్టోర్లో క్వాలిటీ ప్రొడక్ట్స్ విత్ మోడర్న్ డిజైన్ ఇక్కడ మనకి ఇచ్చేసారు. సపోర్ట్ కంపెనీ అన్ని మనకి ఇచ్చేసారు. అండ్ ఇప్పుడు మనం కార్ట్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ చూడండి, మనం యాడ్ చేసాం కదా 2 ఐటమ్స్, అవి మనకి కార్డ్లో అయితే యాడ్ అయిపోయాయి. అండ్ ఇక్కడ చూడండి, ఆర్డర్, సమ్మరీ, సబ్ టోటల్, షిప్పింగ్, ట్యాక్స్, టోటల్, ఇదంతా మనకి మనీ ఇక్కడ యాడ్ చేసి చూపిస్తారు. చూడండి, ప్రొసీడ్ టు చెక్అవుట్, కంటిన్యూ షాపింగ్. ఫ్రెండ్స్ మనం కార్ట్ నుండి క్లియర్ చేసేయాలి అనుకుంటే మనం క్లియర్ కార్ట్ ఆప్షన్ అయితే మనకి ఇచ్చారు, అది ఇక్కడ క్లిక్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మన కార్ట్ అయితే ఎంప్టీ అయిపోయింది. ఇక్కడ మనకి చెప్తుంది చూడండి, యువర్ కార్ట్ ఈస్ ఎంప్టీ. ఇప్పుడు కంటిన్యూ షాపింగ్ అయితే మళ్ళీ మనం ఫస్ట్కి వచ్చేస్తాం. ఇంకా మనకి ఏ ప్రోడక్ట్స్ వస్తే అవి ప్రోడక్ట్స్ని మనం కార్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కోడింగ్ లేకుండా మనకి ఈ కామర్స్ వెబ్సైట్ చాలా క్లీన్గా, అందంగా ప్రిపేర్ చేసింది కదా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ లవబుల్ ఏఐ టూల్ చాలా ఈజీగా ఉంటుంది. ఏ వెబ్సైట్ కావాలంటే ఆ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ లవబుల్ ఏఐ టూల్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలపండి, నేను దానికోసం వీడియో మీకు సపరేట్గా చేసి పెడతా. బాయ్.